ఎడారిలో సెలయేర్లు. ఫిబ్రవరి 15వ తేదీ. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. క్రైస్తవ విశ్వాసం బాధాకరమైన కష్టాల మధ్య ఆరంభమైంది. ఇంకా పుట్టని ఓ శిశువు ముఖం మీద మూసివేయబడిన సత్రం తలుపు దగ్గర అది ఆరంభమైంది. పరిశుద్ధ బాలుణ్ణి మట్టుబెట్టాలని యత్నించిన పట్టా కత్తులతో అది కొనసాగింది. సుదూర ఐగుప్తులో తమ బిడ్డను సురక్షితంగా కాపాడుకునేందుకు పారిపోయిన యోసేపు మరియల అర్ధరాత్రి పలాయనంతో అది ముందుకు సాగింది. కొన్నేళ్లు గడిచిపోయాయి. ఇంటిని పోషించే యోసేపు చనిపోయాడు. అంత పెద్ద ఇంటి పోషణ భారం ఆ ఇంటి పెద్ద బిడ్డ మీద పడింది. కోపిష్ఠులు, విరోధులైన శాస్త్రులు, పరిసయుల గుండా విడిచిపోవడాలు, ఖండనాలు, నమ్మక ద్రోహుల మీదుగా గెత్సెమనే నుంచి కల్వరి దాకా వచ్చింది క్రైస్తవ్యం. కష్టాలలో ఇరుకున పడడం, వాటిని జయించి బయటపడడం క్రైస్తవ మార్గానికి వెన్నుతో పెట్టిన విద్య. కనుక కష్టాలు క్రైస్తవులకు చుట్టాలుగా మారాయి. నక్క కుందేలు కథ మీకు గుర్తుండే ఉంటుంది. కుందేలును ఎలాగైనా నాశనం చేయాలని కంకణం కట్టుకుంది గుంటనక్క. కుందేలు మాత్రం నన్ను ముళ్ళ పొదల్లో మాత్రం విసిరేయకు అని ఎంతో తెలివిగా వేడుకొన్నది. వేరే విధంగా ఏమి చేసినా పర్వాలేదు కానీ దయచేసి నన్ను ఆ ముళ్ళ పొదలో మాత్రం విసిరివేయకు అని బతిమాలుకుంది. ఇంకేముంది, నక్క ఆ కుందేలును నేరుగా దట్టమైన పొదలోకే కిందకి విసిరేసింది. అక్కడ నుంచి కుందేలు హాయిగా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయింది. కుందేలు నివాసం ఉండేది, పెరిగి పెద్దయ్యేది దట్టమైన ముళ్ళ పొదలలోనే అన్న సంగతి నక్క మర్చిపోయినట్టుంది పాపం. నువ్వు క్రైస్తవునిగా ఉండాలని ప్రయత్నించావంటే ఎల్లప్పుడూ కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అని ఎవరో ఒక ఆయన చెప్పాడు. అది సత్యం. మీరు ఎల్లప్పుడూ ఇతరుల కష్టాలతో సతమతమవుతుంటారు. ఎందుకంటే వారిని ఆ కష్టాల నుంచి ఎలాగైనా గట్టెక్కించేందుకు నీవు సహాయపడుతుంటావు. నీ మట్టుకు నీవు ఎల్లప్పుడూ ఎత్తైన దారిలో ఉంటావు. ఎందుకంటే క్రీస్తు తన ప్రజలను ఉన్నత సంతోషాలకు, సుదూర దృశ్యాల వైపు నడిపించే విధానం ఒకటి ఉంది. పైకి ఎక్కడం అనేది ఎల్లప్పుడూ అందులో ఒక భాగం. అయితే ఆ పర్వతారోహణకుని వలె క్రైస్తవుడు కష్టాలలో ఎల్లవేళలా ఆనందంగా ఉంటాడు. దూరంగా కనిపించే దృశ్యాలు, కఠినమైన ఏటవాలు, మార్గాలను అధిరోహించడం అతనికి ఇష్టం. క్రీస్తు మార్గదర్శిగా ఉంటే ఏ కష్టమూ తనను ఓడించలేదు అన్న సంగతి తెలిసినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. చింతించకు, భరించలేనంత కఠినమైన ఆపదలు అసలు ఎన్నడూ ఉండవన్న సంగతి గుర్తు చేసుకొని సంతోషపడదాం. ఈ మాట అన్నది లోవెల్. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.